నెల్లూరులో ఎంజీబీ మాల్ తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఏదైనా ఉందంటే రెయిన్ స్క్వేర్ అనే చెప్పాలి. ఈ రెయిన్ స్క్వేర్ లో వచ్చేసి థియేటరు, రెస్టారెంట్ అలాగే షాపింగ్ బజార్ కూడా అవైలబుల్ లో ఉంది. కానీ ఇక్కడ యాంబియన్స్ విషయానికి వస్తే ప్రీమియం లుక్స్ తో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఏ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయో ఇన్ఫర్మేషన్ అయితే ఈ బోర్డు మీద అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సైడ్ వచ్చేసి గ్రాసరీస్ యూనిట్, హాల్ లో అయితే బేకరీ, అలాగే ఇంకో సైడ్ వచ్చేసి స్వీట్ షాప్ అయితే ఉంటుంది. దీని యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది చూసిన తర్వాత మనం నిజంగా స్వీట్ షాప్ కింద వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళినట్లయితే కేఫ్ ఒకటి ఉంటుంది. ఈ కేఫ్ లో ఇంటీరియర్ అండ్ బ్యాక్గ్రౌండ్ చూడగానే నాకు ఒక విజువల్ అయితే గుర్తొచ్చింది. ఈ లెవెల్ లో అయితే ఉంది. ఫోటోలు అయితే సరిగ్గా వస్తాయి ఇక్కడ. ఇక మళ్ళీ వచ్చేసి ఎక్స్కలేటర్ లో ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఈ రేంజ్ స్క్వేర్ లో మైనస్ పాయింట్ ఏంటంటే వెళ్ళడానికి ఎక్స్కలేటర్ ఉంటుంది కానీ వచ్చేదానికి మాత్రం లిఫ్ట్ యూజ్ చేసి రావాలి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వచ్చేస్తే ఒక సైడ్ వచ్చేసి టుడే బాస్కెట్ గ్రాసరీస్ యూనిట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే రకరకాల గ్రాసరీస్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ ప్యాకింగ్ యూనిట్ అయితే నాకు భలే నచ్చుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాక్లెట్ విషయానికి వచ్చేసి రకరకాల చాక్లెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చాక్లెట్స్ ఎంఆర్పి రేట్ కంటే తక్కువ రేట్ కే దొరుకుతున్నాయి. ఇంకో సైడ్ వచ్చేసి ఐరా రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో తినాలంటే రిచ్ కిడ్స్ అయి ఉండాలి. ఇంకా సెకండ్ ఫ్లోర్ కి వచ్చేస్తే ఒక సైడ్ వచ్చేసి టుడే బాస్కెట్, మరో సైడ్ వచ్చేసి సినిమాలకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఆ బుకింగ్ కౌంటర్ పక్కనే చాలా యూనిక్ గా భలే డిజైన్ చేశారు సినిమా మేకింగ్ థీమ్ తో. నాకైతే భలే నచ్చేసింది. ఆ బుకింగ్ కౌంటర్ దాటి కొంచెం ముందుకెళ్ళినట్లయితే రకరకాల ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సినిమా టైం కన్నా ముందుగా వచ్చినట్లయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో ఏదో ఒకటి తింటా వెయిట్ చేయొచ్చు. ఇంకా థర్డ్ ఫ్లోర్ విషయానికి వచ్చేస్తే సినిమా థియేటర్లు ఇక్కడే ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లో టికెట్ అయితే తీసేసుకుని థర్డ్ ఫ్లోర్ లో ఆ టికెట్ అయితే చూపించి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి రావాలంటే లిఫ్ట్ లోనే రావాలి. ఇక్కడ లిఫ్ట్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే ఉంది. ఏదైతే అదైందని జెట్ స్పీడ్ లో కిందకైతే వచ్చేసింది. ఇంకా ప్రతి ఫ్లోర్ లో ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. ఆ టాయిలెట్ లో హ్యాండ్ వాష్ దగ్గర జాతి రత్నాల్లో చూపించినట్టు ట్యాప్ ఏమి ఆన్ ఆఫ్ చేయక్కర్లేదు. సెన్సార్లతో అయితే వర్క్ అవుతుంది.